Hello friends, good morning and welcome to my channel Shiva Official Journey. This is the day 107 of content creation journey and మీరిచ్చిన ఈ లవ్కి చాలా థ్యాంక్ యూ అండ్ చాలా బ్లష్ అవుతున్నా ఎప్పుడైతే గర్ల్ ఫ్రెండ్ నా లైఫ్లో ఉందో. సో మీరు కూడా ఎవరైనా వీడియో చూడకపోతే ఇప్పుడే చూడండి, బికాస్ అది ఎప్పుడు వచ్చేదే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వేరే లెవెల్ అన్నట్టు. సో మీరైతే మిస్ అవ్వద్దు ఆ గర్ల్ ఫ్రెండ్ని. అండ్ ఇప్పుడే ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ నాట్ ఎ కామన్ థింగ్ అండ్ దిస్ ఈజ్ ఏ హ్యూజ్ థింగ్ ఇఫ్ యూ ఇంప్లిమెంట్. అండ్ చాలా బాగా స్వీకరించాలి ఏదైనా సరే. సో ఎప్పుడైతే స్వీకరిస్తావో ఆనందాన్ని అన్నీ, సో యువర్ లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్ అనమాట. సో ఈ థింగ్ని మీరు ఎవరైతే చేసుకోలేదో లైఫ్లో, ప్లీజ్ అడాప్ట్ ద థింగ్ అండ్ బీ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ప్రతిరోజు నీదే, ఎంజాయ్ చేస్తే అండ్ పాజిటివ్గా ఉంటే ప్రతిరోజు నీదే. అండ్ ఈ మైండ్ సెట్ని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళైతే హ్యాపీగా ఉంటారు. ఎవరైతే అండ్ ఎప్పుడైనా సరే బాడీ పొజిషన్ అన్నది కొంచెం ఇట్లా ఉండి మాట్లాడితే చేసిన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట. సో ఆ థింగ్స్ని మాట్లాడాలంటే కొంచెం నవ్వుతూ కాకుండా కొంచెం ఎట్లా ట్రీట్ చేయాలంటే, ఎవరైతే ఎలా మనతో ప్రవర్తిస్తారైతే దాని అందరికీ ఈ నవ్వుతూ వెళ్ళినామంటే వాడుకునేటోళ్ళు చాలామందే ఉంటారు. సో యాక్ట్ అకార్డింగ్ టు ద పర్సన్స్ బిహేవియర్ అండ్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళే. నా ఒపీనియన్స్ నేనైతే చెప్తున్నా. సో ఎవ్రీబడి ఈజ్ నౌడేస్ డోంట్ ట్రస్ట్ ఓన్లీ విత్ యూ అండ్ యువర్ సెల్ఫ్. సో ఈ థింగ్ నేనైతే నేర్చుకున్నా. బీ అలోన్ అండ్ డూ థింగ్స్ అండ్ ఎంజాయ్ లైఫ్ అండ్ చేయలేడు. సో హ్యావ్ ఏ గుడ్ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ నేను స్టార్ట్ చేసిన జనరీలో నాకే చూస్తే వీడియోస్, అరే నేనేంట్రా ఇంత ఆడుకున్నా, నేనేంట్రా హ్యాపీగా లేను అని చెప్పి నాకు అనిపించింది. సో ఉండాలి అండ్ నవ్విస్తూ ఉండాలి. సో నా వీడియో ఎవరైనా చూస్తే అరే వీడు ఎవడ్రా బాబు ఫీల్ వస్తుంది, పాజిటివ్ థింగ్ వస్తుంది అని చూపించాలనుకుంటున్నా. సో నాకు ఈ మట్టి బుర్రకి చాలా రోజులకి అర్థం కాలే, అరే రియల్గా ఎలా అంత ఎప్పుడు కనెక్ట్ అవుతారు. ప్రాబ్లమ్స్ ఇప్పటి నుంచి ఐ విల్ ఫోకస్ ఆన్ మూవీస్కి అయినా ఏదైనా ఎక్కడికైనా జర్నీకి వెళ్ళినా ఆల్వేస్ ఎంజాయబుల్ ద ట్రిప్ అయినా ఆ ఎగ్జైట్మెంట్ అయితే నా కళ్ళల్లో కనబడుతుంది. సో మెయింటైన్ దిస్ ఇన్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ చాలా మెమొరబుల్ ఉంటుంది. సో ఎవ్రీ సెకండ్ ఎవ్రీథింగ్ నేర్చుకొని ఇవాళ అయితే వాట్ అంటే దాదాపు ఒక 2-3 hours అయితే వేస్ట్ అయిపోయింది. స్ట్రగుల్ ఇవాళ మామూలుగా లేదనమాట. ఎప్పుడో పోయిన పొద్దున, బట్ కొంచెం టైం తీసుకొని అరే వర్షం దగ్గుముఖంకి వచ్చింది కదా, మెల్లగా స్టార్ట్ అయ్యి ఒక ప్లేస్కి అయితే వచ్చిన. అండ్ ఇంతకుముందు ఈ ప్లేస్కి ఒకసారి వచ్చిన చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చిన. సో ఇది మెమొరబుల్ థింగ్ అండ్ ఏమంటారు, ఒక మెమొరీ అయితే క్రియేట్ అయింది నాలో. అండ్ ఇక్కడ వచ్చు అని నేను అనుకొని ఇక్కడికైతే వచ్చిన. సో వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, బట్ మనం తెలుసు కదా వర్షం వచ్చినా ఏమొచ్చినా మన పని అయితే మనం చేయాలి. సో వీ హ్యావ్ డెడికేటెడ్ టు దిస్ అండ్ వీ హ్యావ్ టు డూ దిస్ ఇట్ ఎనీ టైం. ప్రతిరోజు హాయిగా ఉండాలి అండ్ బోరుగా ఉండొద్దు. ప్రతిరోజు బాగుంటుంది అన్నమాట. సో ఆ ప్రతిరోజు కోసం రెడీగా ఉండాలి. సో ఈ థింగ్స్ నాకు ఈ మట్టి బుర్రకు అస్సలు నా ఫేస్ వాల్యూ అండ్ పాజిటివ్ వైబ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరైతే మచ్ బిగ్గర్ థింగ్స్ అయితే అండ్ మీరు కూడా మ్యాడ్ అయితే కామెంట్ చేయండి. సో మీకు మీ ఫ్రెండ్ క్రియేటర్ అయినా ఎవరైనా సో కామెంట్ చేయండి. నేను మంచిగా అనిపిస్తే ఐ విల్ ఫాలో దెమ్. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా వీడియోస్ అయితే చేసిన మీటబుల్ కంటెంట్ అయితే చూడండి. సో ఇఫ్ యూ విల్ ట్రావెల్ ఫ్రమ్ నౌ, సో దిస్ విల్ బి ఏ నెక్స్ట్ లెవెల్ లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. బికాస్ రివ్యూయింగ్ మై మిస్ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకైతే వెళ్తున్నా. సో అయినా బీ పాజిటివ్ అండ్ హ్యావ్ ఏ హ్యాపీ స్మైల్, అపోజిట్ స్మైల్. అండ్ ఇందాకలో ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక స్కూటీ ఉండే. సో అయితే ఆడ మర్చిపోయి పెట్టింది అక్కడ. సో ఆమె ఏమైంది, వెహికల్ ఉండే 2-wheeler, ఆమె బయటికి తీయంగా పోయింది అనమాట. అండ్ ఇరిగిపోతే ఇప్పుడు ఆ అమ్మాయిదా తప్పు
ఎవరిది తప్పు? ఆమె వచ్చి లొల్లి పెడుతుంది, పాప పెట్టింది కానీ ఆ స్కూటీ ఆమె తీయడం మర్చిపోయింది. ఎవరిది ఫ్రెండ్స్? ఇద్దరిది అనుకోవాలి కదా. కానీ ఆ బొమ్మ పెట్టిన అమ్మాయి ఏమనుకుంది, ఆమెనే కదా. ఇద్దరికైతే గొడవలు జరిగినాయి అనుకున్నారు. బట్ ఏముంది ఫైదా? బొమ్మ ఎరిగింది కానీ చిన్న పాప మనిషి అయితే బాధపడ్డది ఎట్ లాస్ట్. సో ఆ థింగ్ చేసిన ఆమె చూడలేదు, ఏమే చిన్న పాప కదా మాకు తెలియదు. సో ఇది కానీ మాటలు అనమాట. సో దెబ్బలు ఆడుకుంటే ఏమొస్తుంది? పాజిటివ్గా థింక్ చేసుకుంది, ఎవరిని బ్లేమ్ చేయలేము. బట్ మీరు కూడా ఒకసారి మీ ఒపీనియన్స్ పైన చూద్దాం ఎవరిది తప్పు అని. ఎట్ లాస్ట్ పాపకైతే బొమ్మ అయితే ఖరాబ్ అయిపోయింది. సో రీసెంట్గా జరిగింది నా దగ్గర. సో ఎందుకు షేర్ చేయాలనిపించింది చేసిన. సో ఇట్లనే కొంచెం స్టోరీ టెల్లింగ్ అయితే ఏదైనా సరే బాధ అయినా. సో దిస్ ఈజ్ ద థింగ్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ యువర్ లైఫ్. అండ్ అయితే ఇప్పుడు ఏదైనా థింగ్ చేసినాం అనుకో మనం మ్యాడ్గా ఉండాలి మన వర్క్ కోసం. సో అది ఏదైనా సరే క్రియేషన్ అయినా ఏ లెవెల్ ఆఫ్ థింకింగ్ అయినా వీ హ్యావ్ టు బి మ్యాడ్ ఫర్ అవర్ సెల్ఫ్. సో యూ డోంట్ వెయిట్ ఫర్ వెళ్ళినా బట్ వర్క్ అవ్వాలి. బట్ ఆల్సో మేము మళ్ళీ ప్రయత్నిస్తున్నాం. సో అందుకే ఫేస్ వాల్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వ్యూస్. అండ్ ఫేస్ టిల్ యూ ఎక్స్ప్రెస్ ద థింగ్ రిలేటెడ్ కంటెంట్ అండ్ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎలాంటి థింగ్స్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలిగితే. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది బికాస్ నేను ఒకటి అంటే తడిసిన బట్ వీడియో రాలేదు. బట్ ఓకే, బట్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్. సో ఈ థింగ్ నేర్చుకోవడానికి కాదు బ్రో, ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఈరోజు నుంచి అయితే చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటా. సో ఏదేమైనా సరే ఐ విల్ బీ మై సెల్ఫ్. అండ్ ఇన్ని రోజులు అసలు అయ్యో ఏమైంది అని ఉన్నా, బోరింగ్ ఉంది అని చెప్పి అనుకున్నా. సో ఎప్పుడైనా సరే ఏమితో మనమైతే బూస్టింగ్ అయితే ఉండాలి. సో ఎప్పుడైతే నువ్వు ఎమోషనల్గా సాంగ్స్ చూస్తావో అండ్ అయితే సో ఆల్వేస్ సీ హ్యాపీ. అండ్ నీకు కావాలంటే ఫైటింగ్ సీన్ లేకపోతే చిల్లింగ్ ఏదైనా సినిమాలు చూడ. హ్యావ్ ఏ హ్యాబిచుయేటెడ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ చాలా పాజిటివ్నెస్ ఏదైతే ఉంటుందో పాజిటివ్ సాంగ్స్ ఇట్లా మన బ్రెయిన్ అండ్ గుడ్ థింగ్స్ అయితే మనం నేర్చుకోవాలన్నమాట. అండ్ నీకు ఆడుకోవాలని ఉంది, యూ హ్యావ్ టు ఫోన్లో కాదు బయటికి వెళ్ళి ఆడుకో. సో నీ థింగ్స్ నువ్వు ఎప్పుడైతే చేస్తావో రియల్గా నీ మైండ్ సెట్ అయితే మారుతుంది. అండ్ నోట్ చేసుకొని పెట్టుకోండి. సో నిన్ననే నేను మిర్రర్ చూసి మాట్లాడినా, హార్డ్గా కనబడుతున్నా అనిపించింది. సో అందుకే ఇప్పటి నుంచి నేనేం చేసినానంటే ఒక 2 పార్ట్స్ తీసుకోను. ఎందుకంటే అట్లీస్ట్ ఒక పార్ట్ పోయిందనుకో ఇంకో పార్ట్ అయితే ఉంటుంది, సేఫ్ సైడ్ ఉంటామని. సో నేనైతే ఈ పార్టీషన్ చేసిన వీడియో. ఎందుకు అంటే మళ్ళీ 10 minutes కూడా పోయిందనుకో సో ఏముండదు ఇక. సో అందుకే ఎగ్జైటెడ్ కాకుండా సమ్ వాల్యూ అయితే యాడ్ చేస్తూనే ఉన్నా. సో బికాస్ కొన్ని టైమ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ ప్రాబ్లం సగం డన్ అంటే వెళ్ళిపోద్ది. ఎందుకు చెప్పాలా? అదే నువ్వు ఎప్పుడు ఎవరికైనా సపోజ్ చెప్పాలని ఉంది, చెప్పలేదనుకో అది చెప్పలేని థింగ్ నీకు 1000 సార్లు వస్తుంది. అదే చెప్పినా అనుకో 10% పాజిటివ్ నెగిటివ్ వస్తుంది, కానీ మిగతా 90% నీ బ్రెయిన్ ఫ్రీ అయిపోద్ది. సో అందుకే చెప్తున్నా బ్రీ ఎక్స్ప్రెసివ్. అది ఏదైనా సరే, ఎనీథింగ్, ఎనీ స్ట్రీమ్, ఎనీ రిలేషన్, ఎనీ లైఫ్ థింగ్ అయినా సరే ప్లీజ్ షేర్ చేయండి అండ్ బేస్డ్ అపాన్ ద థింగ్. అండ్ నేను ఎవరినో చంపేసి అండ్ చెప్పకుండా దాచేసి ఇలాంటివి వద్దమ్మా, ఇలాంటివి వద్దు. ఏదైనా అంటే చెప్పలేని చెప్పేటి ఏవైనా సరే మంచి థింగ్స్ అయితే చెప్పాలి అండ్ చెడు చేయొద్దు, దాన్ని దాచొద్దు. అండ్ ఈ థింగ్స్ కీప్ ఇన్ యువర్ బ్రెయిన్. అండ్ నేను చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను బికాస్ మీరు చూడకపోతే మాత్రం దట్ ఈస్ నాట్ మై థింగ్. సో అది మీరు చేసుకున్న థింగ్. సో హ్యావ్ ఎ థింగ్. అండ్ ఈరోజు మాత్రమే నీది, గుర్తుపెట్టుకొని వేస్తామా? ఈరోజు ఒక్కటే నీ రోజు, నీది. అండ్ రేపటిది నీది కాదు. సో
హ్యాపీ ఎంజాయ్ లైఫ్ ఇన్ యువర్ థింగ్ అనమాట. సో ట్రావెల్ ఎలోన్. అండ్ చాలామంది చూసిన ఏంటంటే నువ్వు ట్రావెల్ చేసినా ఏం చేసినా కానీ నీకు ఆ కరేజ్, నీకు ఆ విల్నెస్ ఉందంటే ఎవరు కూడా నిన్ను స్టాప్ చేయడానికి ఉండదు. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ బియాండ్, ప్లీజ్ ఎగ్జిక్యూట్. ఇఫ్ యు ఆర్ అచీవింగ్ బిగ్ గోల్స్, ప్లీజ్ డోంట్ సే అండ్ ఎగ్జిక్యూట్. చెప్పినావనుకో అవతల దగ్గర నువ్వు చులకన అవుతావు. సో డోంట్ ఎవర్ రివీల్ ఎనీథింగ్, జస్ట్ డూ ద థింగ్స్ ప్లీజ్. అండ్ నేను ఎన్నోసార్లు చాలాసార్లు అయితే వ్యాలిడేషన్ కోసం ఆలోచించి చెప్పాలా వద్దా అని అనుకున్నా. సో ఐఎమ్ బీయింగ్ నార్మల్ నౌ డేస్. ఎందుకు అంటే మొన్నటిదాకా మొత్తం ఫ్రస్ట్రేషన్తో ఆడుగా ఫీల్ అయిపోయినా, అరే నిజంగా నాకేనా ఇన్ని కష్టాలు వచ్చాయని. బట్ యాక్చువల్ ఏంటంటే నా కష్టాలు ఇన్నే, బట్ చూపించుకోవడం మాత్రం ఇంత ఉంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ సెల్ఫ్. అండ్ నువ్వు ఎలా అయితే చూస్తావు ఆ ప్రాబ్లమ్ని, సో దాన్ని బేస్ చేసుకొని నీ థింగ్స్ అయితే అవుతాయి, కానీ అంతకుమించి నథింగ్ అనమాట. సో కీప్ ద మైండ్ ఫ్రెష్ అండ్ బిలీవ్ వాట్ యూ కెన్ డూ అండ్ ఎగ్జిక్యూట్. డోంట్ ఎవర్ రివీల్ ఎనీథింగ్. సో రివీల్ అని పెట్టాను కానీ బట్ డోంట్ రివీల్ ఎనీథింగ్. అండ్ ప్రతిరోజు స్ట్రక్చర్గా ఉండాలి, కంటెంట్ ఉండాలి. జస్ట్ నీ లైఫ్ నీ ఎంజాయ్ చేయి ప్రతి క్షణం. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. సో ఐ విల్ బీ క్రియేటెడ్ మై జర్నీ ఇలా ఉండాలి అని అంతే. సో ఐ డోంట్ వాంట్ టు అరే అదే లైఫ్ అదే కష్టాలు వద్దు మనకి. జస్ట్ క్రియేట్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్. అండ్ ఇది ఎప్పుడైతే చేస్తావో నీ లైఫ్ చాలా హాయిగా ఉంటుంది. అండ్ ఈ పొద్దున నాకు ఎంత సతాయించిందంటే నా ఫోను 5 times నేను లిటరల్లీ చేసిన, బట్ ఒక్కటి కూడా రికార్డ్ కాలే. అండ్ అది ఆటోమేటిక్ రెయిన్కా ఏందో తెలీదు. అండ్ ఇలా బయటికి వెళ్ళినా, సో వెళ్తే నా ఫోన్ అయితే వాటర్లో పడ్డాయి. బట్ నేను ఇచ్చిన దానికి వైబ్రేషన్ దానికి చుక్కలు అయితే బయటపడ్డాయి. సో ఎట్లాస్ట్ నా ఫోన్ అయితే ఉంది, కానీ మరి పొద్దున ఎందుకు సతాయించిందో నాకు తెలియదు. అండ్ ఎప్పుడైనా నీళ్ళల్లో పడితే ఫస్ట్ దులిపేయండి, మొత్తం దులిపేసి. అండ్ ఎక్కువ వాటర్ ఇంటేక్ అయితే పక్కా రిపేర్ చేసుకోవాలి. కొంచెం వరకు అయితే మనం మేనేజ్ చేసుకోవచ్చు స్పాంటేనియస్గా తీస్తే. అండ్ మొత్తం ఇట్లా ఊపాలి, పెన్ను ఊపుతాం చూడు చిన్నప్పుడు, అట్లా ఊపేసినామంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. సో ఇంకా ఏమైనా మిగిలినవి ఉంటే సో ఛార్జింగ్ పిన్ పెట్టండి. సో కొంచెం అయితే అది ఆ వేడికి అనేది ఆవిరైపోతాయి. సో ఇదైతే పక్కా చేసిన ఇంప్లిమెంట్. అండ్ నా ఫోన్కి అయితే ఏం పర్లేదు, ఇట్స్ ఆల్ ఓకే నౌ. సో అంతే, ఈరోజు అయితే ఇంతే. సో సీ యూ సైనింగ్ ఆఫ్ అండ్ కలుద్దాం మళ్ళీ వీడియోలో. దిస్ ఈస్ ద డే 107. సీ యూ ఆన్ డే 108 అండ్ థ్యాంక్ యూ డియర్.